ఈ క్లాస్‌లోని వోచర్స్ అంటే ఏంటి? అసలు వోచర్స్ అనేది ఎన్ని టైప్సు? ఏ ఎంట్రీని ఏ వోచర్‌లో యూజ్ చేస్తాము అనేది క్లియర్‌గా అయితే చెప్పుకుందామండి. సింపుల్‌గా వోచర్ అంటే కంపెనీ ట్రాన్సాక్షన్స్‌ని మనం ఎంట్రీ చేసేదాన్నే వోచర్స్ అని అయితే పిలుస్తామండి. మనకి వోచర్స్ అనేది నంబర్ ఆఫ్ వోచర్స్ అనేవి ఉంటాయండి. ప్రెజెంట్ కొన్ని వోచర్స్ గురించి అయితే నేను చెప్తానండి. ఫస్ట్ వోచర్ ప్రెజెంట్ మనం చెప్పుకునేది కాంట్రా వోచర్ అండి. ఈ కాంట్రా వోచర్‌కి షార్ట్‌కట్ ఏంటి అంటే F4 అనేది షార్ట్‌కట్ అండి. నంబర్ 2 అండి మనకి పేమెంట్ వోచర్ అండి. ఈ పేమెంట్ వోచర్‌కి షార్ట్‌కట్ ఏంటి అంటే F5 అండి. నంబర్ 3 ఏంటి అంటే రీసిప్ట్ వోచర్ అండి. రీసిప్ట్ వోచర్‌కి షార్ట్‌కట్ ఏంటి అంటే F6 అండి. నెక్స్ట్ మనకి నంబర్ 4 సేల్స్ వోచర్ అండి. దీనికి షార్ట్‌కట్ ఏంటి అంటే F8 అండి. నెక్స్ట్ వోచర్ మనకి పర్చేజ్ వోచర్ అండి. దీనికి షార్ట్‌కట్ F9. వీటి గురించి మనం చూద్దామండి ఈ క్లాస్‌లోని. ఫస్ట్ మనకి కాంట్రా వోచర్. కాంట్రా వోచర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దాము. కాంట్రా వోచర్ అంటే మనకి షార్ట్‌కట్ వచ్చేసరికి F4 అండి కీబోర్డ్‌లోని. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ అండి. బ్యాంక్ డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ అండి. బ్యాంక్‌లో మనం మనీ అనేది డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా మనం ఆ ఎంట్రీస్‌ని మనం కాంట్రా వోచర్‌లో చేస్తామండి. ఇన్ కేస్ నేను ఈ ఆంధ్ర బ్యాంక్‌లో మనీ డిపాజిట్ చేశాననుకోండి. ఆ ట్రాన్సాక్షన్‌ని మనం కాంట్రా వోచర్‌లో ఎంట్రీ చేయాలి. లేదా మనం ఎస్‌బీఐ నుంచి అమౌంట్ విత్‌డ్రా చేశామనుకోండి. అది కూడా మనం కాంట్రా వోచర్‌లోనే ఎంట్రీ చేస్తాము. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగిన అంటే నేను ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేశాను. ఆ ఎంట్రీని కూడా మన బిజినెస్‌లో ఇవి జరిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్యాంక్‌కి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ కూడా కాంట్రా వోచర్‌లో అయితే మనం చేస్తామండి. నంబర్ 2 వోచర్ అంటే మనకి పేమెంట్ వోచర్ అండి. పేమెంట్ వోచర్ అంటే షార్ట్‌కట్ మనకి F5 అండి కీబోర్డ్‌లోని. అంటే ఈ వోచర్‌ని ఎలా ఓపెన్ చేయాలి అని నేను మీకిప్పుడు చూపిస్తాను. షార్ట్‌కట్ వచ్చేసరికి F5 అండి. ఇది మనకి క్యాష్ పేమెంట్స్ మనం ఎవరికైనా సరే క్యాష్ అనేది పే చేస్తే, మనం ఈ వోచర్‌నయితే యూజ్ చేస్తామండి. అలాగే మనం పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్‌ని ఎప్పుడైనా సరే పర్చేజ్ చేస్తే మనం దీన్ని యూజ్ చేస్తామండి. అంటే ఫిక్స్డ్ అసెట్‌ని పర్చేజ్ చేయడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చండి. ఒక క్లారిటీ ఉండాలండి ఇక్కడ. నేను బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్ ఏంటి మొబైల్ పర్చేజ్ చేయడం, సేల్ చేయడం. అక్కడ మొబైల్స్ అనేది ఫిక్స్డ్ అసెట్‌లోకి రాదండి. నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో ఆ గూడ్స్ అనేది ఏమవుతుందంటే స్టాక్ అవుతుందండి. అలా కాకుండా నా మొబైల్ బిజినెస్‌లో నా ఆఫీస్ పర్పస్ అవసరమయ్యే ఒక టేబుల్ గాని, ఒక చైర్ గాని, ఒక కంప్యూటర్ గాని ఇవి ఉంటాయి కదండీ! ఇవి మనకి అక్కడ ఫిక్స్డ్ అసెట్‌లోకి అయితే వస్తాయండి. సో, అటువంటి ఫిక్స్డ్ అసెట్‌ని పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామండి క్యాష్ అనేది పే చేయాలి కదండీ! సో, ఆ క్యాష్ పే చేసినప్పుడు కూడా మనకి అది పేమెంట్ వోచర్‌లోకి అయితే వస్తుందండి. నెక్స్ట్ రీసిప్ట్ వోచర్ అండి. రీసిప్ట్ వోచర్‌కి షార్ట్‌కట్ ఏంటి అంటే F6 అండి. ఈ రీసిప్ట్ వోచర్ అనేది ఆల్ క్యాష్ రీసిప్ట్స్. రీసిప్ట్ మీనింగ్ రిసీవ్ చేసుకోవడం క్యాష్ అనేది. మనకి క్యాష్ వస్తే అది రీసిప్ట్ వోచర్‌లో ఎంట్రీ చేస్తామండి. అలాగే సోల్డ్ ఫిక్స్డ్ అసెట్. మనం ఫిక్స్డ్ అసెట్‌ని ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేసినప్పుడు కూడా మనకి క్యాష్ వస్తుంది కదండీ! దాన్ని కూడా మనం రీసిప్ట్ వోచర్‌లోనే ఎంట్రీ చేస్తామండి. నంబర్ 4 మనకి పర్చేజ్ వోచర్. సేల్స్ వోచర్. సేల్స్ వోచర్ అంటే ఏంటండి మనకి షార్ట్‌కట్ F8 అండి. ఓకేనా? ఈ సేల్స్ వోచర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సేల్స్. స్టాక్ అండి. ఫిక్స్డ్ అసెట్ వేరు, స్టాక్ వేరండి ఇక్కడ. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? మన ఆఫీస్‌కి మనకి అవసరమైన ఫిక్స్డ్‌గా మనం ఉంచుకోవడానికి కొన్నది ఫిక్స్డ్ అసెట్ అండి. మనం బిజినెస్ చేసే ఐటెమ్‌ని స్టాక్ అంటామండి. ఆ స్టాక్‌ని సేల్ చేసి మనకి F8 సేల్స్ వోచర్‌లో ఎంట్రీ చేస్తామండి. అలాగే నెక్స్ట్ పర్చేజ్ వోచర్ అండి. పర్చేజ్ వోచర్‌కి కీబోర్డ్‌లో షార్ట్‌కట్ వచ్చేసరికి F9 అండి. స్టాక్ పర్చేజ్ అండి. మనం స్టాక్‌ని పర్చేజ్ చేస్తే అది క్యాష్‌కైనా, క్రెడిట్‌కైనా ఎలా పర్చేజ్ చేసినా, ఎలా సేల్ చేసినా పర్చేజ్ చేస్తే పర్చేజ్ వోచరు. సేల్ చేస్తే సేల్స్ వోచర్. ఒకసారి టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తున్నాను. మనకి ఈ వోచర్స్ అనేది ఎక్కడ ఉంటాయో చూద్దామండి. మనం ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీ అనేది కనిపిస్తుంది కదండీ! ఈ గేట్‌వే ఆఫ్ టాలీలోని ఈ క్రియేట్, ఆల్టర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తర్వాత మనకి ట్రాన్సాక్షన్స్‌లో వోచర్స్ అనేది కనిపిస్తుంది చూడండి. ఆ వోచర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి వోచర్స్‌కి సంబంధించిన పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి మీరు పైన పేమెంట్ అని కనిపిస్తుంది. అంటే ఇది పేమెంట్ వోచర్‌లో ఉందండి మనకి. అలాగే ఇక్కడ మనకి చూడండి సైడ్ చూస్తే కాంట్రా వోచర్, రీసిప్ట్ వోచర్, జర్నల్ వోచర్, సేల్స్ వోచర్, పర్చేజ్ వోచర్, అదర్ వోచర్స్ అని కనిపిస్తుందండి. ఇన్ కేస్ మీరు రీసిప్ట్ వోచర్‌కెళ్ళాలనుకోండి. రీసిప్ట్ వోచర్ అంటే షార్ట్‌కట్ ఏం చెప్పుకున్నామండి మనం F6 కాంట్రా వోచర్ అంటే F4, పేమెంట్ వోచర్ అంటే F5, రీసిప్ట్ వోచర్ అంటే F6, సేల్స్ వోచర్ అంటే F8, పర్చేజ్ వోచర్ అంటే F9. రీసిప్ట్ వోచర్‌కెళ్ళాలనుకోండి కీబోర్డ్‌లో F6 అనే బటన్ ఉంటది కదండీ! అది క్లిక్ చేస్తే రీసిప్ట్ వోచర్‌కెళ్తాము. లేదా ఇక్కడ రీసిప్ట్ వోచర్‌ని క్లిక్ చేసినా మీకు ఇక్కడ చూడండి రీసిప్ట్ అని చేంజ్ అయింది. ఈ రీసిప్ట్ అని చేంజ్ అవుతుంది. లేదా సేల్స్‌కి వెళ్ళాలి. సేల్స్ అని క్లిక్ చేయండి. లేదా F8 ప్రెస్ చేసినా మీకు సేల్స్ వోచర్‌కైతే వెళ్తుంది. ఇదిగోండి సేల్స్. లేదా కాంట్రా వోచర్‌కి వెళ్ళాలి కాంట్రా. ఈ విధంగా ఈ వోచర్స్‌ని మనం ఎంట్రీ చేస్తామండి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ క్లాస్‌లోని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకొని, ఆ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా మనం కంపెనీ క్రియేట్ చేసి, ఏ విధంగా లెడ్జర్స్ క్రియేట్ చేసి, ఈ వోచర్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం.